ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవగారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం ధ్యానానికి ఆటంకాలు, అష్టమదాలు అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో మూడవదైనటువంటిది శీలమదం. మొదట ఈ శీలమదం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. శీలం అంటే మంచి క్యారెక్టర్, అంటే ఎటువంటి వ్యసనాలు లేకపోవడం. తరువాతి రాజలక్ష్మి అమ్మ చెప్తుంది పంచదోషాలు, వాటిని తాగుడు, జూదము, వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు ఆడకపోవడం. ఇవన్నీ లేకుంటే మంచి వ్యక్తి, మంచి శీలం గల వ్యక్తినని. మనిషికి మంచి శీలం ఉండటం చాలా గొప్ప విషయం. మంచి ప్రవర్తన, నిజాయితీ, నియమం, వినయం, సద్గుణం, ఇవి జీవితాన్ని చాలా అందంగా మారుస్తాయి. మరి సమాజం కూడా మంచి శీలం ఉన్న వారిని ఏం చేస్తుంది? గౌరవిస్తుంది. కానీ అదే శీలం మీద గర్వం వచ్చిందనుకోండి, అప్పుడు అది శీలమదం అవుతుంది. అంటే నేను చాలా మంచివాడిని, నాకంటే నీతిమంతుడు ఇంకెవరూ లేరు, ఇతరులంతా కరెక్ట్ కాదు, వాళ్ళంతా తప్పు, నేను మాత్రమే గొప్ప అనే భావన ఎప్పుడైతే వస్తుందో అది ఆధ్యాత్మికత ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది. ధ్యానం అంటే అహంకారాన్ని కరిగించాలి. ధ్యానం చేయడం అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని కరిగించాలి. కానీ ఈ శీలమదం ఎలాంటిదంటే సూక్ష్మమైనటువంటి అహంకారం. ఇది బయటికి కనిపించదు, లోపలే ఉంటుంది. అందుకే ఇది ప్రమాదకరమైంది. కానీ ఇక్కడ శీలం మంచిది, కానీ ఆ శీలంపై గర్వం అయితే ఉంటుందో, ఆ గర్వాన్ని ఎప్పుడైతే మనం పెంచుకుంటామో అదే మనకు ప్రమాదం. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఎటువంటి అబద్ధాలు చెప్పాడు, ఎవ్వరిని బాధ పెట్టాడు, ఎంతో నియమంగా నిష్టగా జీవిస్తుంటాడు, ఎంతో భక్తితో ఉంటాడు. ఇవన్నీ చూస్తే ఏముంటుంది? అతనికి అన్ని గొప్ప లక్షణాలు. కానీ అదే వ్యక్తిలో, ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిలో ఏమొస్తుంది అంటే, నేనెంతో పవిత్రుడిని, ఇతరులు నాకంటే తక్కువ అని ఎప్పుడైతే ఆయన యొక్క మనసులో వచ్చిందనుకోండి, అదే శీలమదం ఉండాలి. అక్కడే ఇంకా మొదలవుతుంది. ఇప్పుడు ధ్యానానికి పెద్ద అడ్డంకి ఏంటంటే నేను అనే గొప్ప భావన. ఈ నేను అనే గొప్ప భావన రాకూడదు. అది ధనం వల్ల రావచ్చు, బలం వల్ల రావచ్చు, జ్ఞానం వల్ల రావచ్చు, భక్తి వల్ల రావచ్చు, శీలం వల్ల కూడా రావచ్చు. దేని వల్లనైనా ఒక దాని వల్ల రావచ్చు. మరి ఈ శీలం ఎందుకు ప్రమాదకరం అంటే, చూడండి, ధనమదం ఉంటే మనకు కనిపిస్తుంది, అదే బలమదం ఉందంటే అది మాటల్లో కనిపిస్తుంది. కానీ ఈ శీలమదం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. ఎట్లా అంటే, ఎలా దానంటే, ఇది నేను తప్పు చేయను, నాకు అన్ని మంచి అలవాట్లు ఉన్నాయి, వాళ్ళలా నేను కాదు, నాకు ఏ తాగుడు లేదు, జూదము లేదు, ఎటువంటి చెడు అలవాట్లు లేవు. ఇవన్నీ చెప్పుకోవడానికి వినడానికి బానే ఉన్నాయి. కానీ ఆ లోపల పోలిక ఉందే, ఆ పోలిక వల్లనే గర్వం వచ్చేసి. ధ్యానం అంటే ఏంది? ఇతరులతో పోల్చుకోకుండా ఉండడం. అంటే మనం ఆ పోలికలో తొలగించుకోవడం. మరి ఈ శీలమదం అంటే పోలికలు పెరగడం. చూడండి ఎంత విచిత్రంగా ఉంటుంది. శీలమదం అంటేనే ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆ మదం అనేది పెరుగుతుంది. అందుకే ఇది సూక్ష్మమైన ఆధ్యాత్మిక అహంకారం. ఇక్కడ ఒక వ్యక్తి
ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేసేవాడంటే ప్రతిరోజు గుడికి వెళ్ళేవాడు. ఎన్నో ఉపవాసాలు చేసేవాడు, దాన ధర్మాలు చేసేవాడు. ఆ మరి కానీ అతడు ఏం బయటకు వచ్చిన తర్వాత ఒకే ఒక్క మాట అనుకుంటేవాడు. ఇప్పటి జనం ఎంత చెడ్డవాళ్ళు, వీళ్ళకన్నీ ఏ మంచి అలవాట్లు లేవో, నాకు చూడు ఎంత మంచి అలవాట్లున్నాయి అని ఎప్పుడైతే అనుకున్నాడో, అక్కడ ఆధ్యాత్మికత అనేది అతని హృదయంలోకి వెళ్ళలేదు. అది ఎక్కడి వరకు ఆగిపోయిందంటే కేవలం అతని ప్రవర్తన వరకే అక్కడ ఆగిపోయింది. అంటే ఇక్కడ చూడండి, తను జీవించినటువంటి జీవితమే గొప్ప అనుకుంటున్నాడు, ఇతరులది తక్కువ అనుకుంటున్నాడు. మరి నిజమైన శీలం ఈ మృదుత్వాన్ని ఇస్తుంది. అదే శీలమదం గర్వాన్ని ఇస్తుంది. శీలం, శీలమదం రెండిటికి వ్యత్యాసం చూడండి. ఉట్టి మంచి క్యారెక్టర్, శీలం, శీలవంతమైన గుణం ఉందనుకోండి, అది మృదుత్వాన్ని పలికిస్తుంది. అదే శీలమదం ఉంటే గర్వాన్ని ప్రదర్శిస్తుంది. అందుకే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఎన్నోసార్లు వినయం గురించి చాలా చాలా గొప్పగా చెప్పేవాడు. మరి ఆయన చెప్పినటువంటి గుణాలలో ఏంటి అంటే, ఒకటి గర్వం లేకుండా ఉండాలి. నెక్స్ట్ డాంబికం, డాంబికం లేకుండా ఉండాలి. ఇవి రెండు చాలా ముఖ్యమైనవి మానవుడికి. మరి మంచి వాడిగా ఉండాలి, కానీ నేను మంచి వాడిని అనే అహంకారం మనకెప్పుడు పెరగకూడదు. మనల్ని చూసి మారాలి, మనం అలా ప్రవర్తించాలి. కానీ నేను అందరికంటే గొప్పగా ఉన్నాను, నా అంతటి వాడు లేడు అని ఎప్పుడు మనం అహంకారంతో విరవకూడదు. ఎందుకంటే ఆ భావన ఎప్పుడైతే వస్తుందో నీకు, ఇంకా అహంకారానికి మొదలైనట్లే. అందుకే చూడండి, మంచితనం ఉండాలి, కానీ అది అహంకారంగా మారకూడదు. నిజమైన మంచితనం ఎలా ఉంటుంది అంటే, నిజంగా మంచివాడు తన యొక్క మంచితనాన్ని ఎక్కడ ప్రకటించుకోడు, ఇంకా ఇతరులను కూడా తక్కువగా చూడరు. తనలో ఉన్నటువంటి ఆ లోపాలను చూసుకుంటా. ఎవరు నిజమైన ఆధ్యాత్మికత కలవాడు, మంచితనం కలవాడు. మరి ఇతడు చాలా చాలా వినయంగా ఉంటాడు. చూడండి, పువ్వులున్నాయి, మల్లె పువ్వులు. ఆ మల్లె పువ్వులు ఆ పరిమళం అంటే తన యొక్క సువాసనను వెదజల్లుతుంది. కానీ నేను పరిమళాన్ని వెదజల్లుతున్నా అని చెప్తుందా ఒక పువ్వు? చెప్పదు. తన యొక్క పని తను నిశ్శబ్దంగా చేస్తుంది. అలాగే నిజమైన శీలం సహజంగా ఉంటుంది, కానీ ఎటువంటి ప్రదర్శన ఉండదు. అందుకే మహానుభావుల యొక్క జీవితం కనుక మనం గమనిస్తే, రమణ మహర్షి ఎంతో పవిత్రమైనటువంటి కానీ ఆయన ఎప్పుడు నేను మహాత్ముడిని అని ఎప్పుడు ఇక్కడ చెప్పుకోలేదు. ఎవరైనా అతనికి వచ్చి నమస్కారం చేస్తే చాలా సహజంగా ఉండేవాడంట. మరి అదే మన పత్రి గారిని కనుక మనం గమనిస్తే, అతని దగ్గరికి, పత్రి గారి దగ్గరికి ఎవరైనా వచ్చి పాద నమస్కారం చేస్తే పత్రి గారు తిరిగి వెంటనే పాద నమస్కారం ఎవరైతే చేస్తారో వాళ్ళకి చేసేవారు. మరి నేను గురువును అని ఎప్పుడూ ఆయన అహంకార పడలేదు. మరి చూడండి, అంతటి జ్ఞానం సంపాదించిన వ్యక్తి మనల్ని, ఒక మనిషిని చూస్తే 7 తరాల యొక్క మన చరిత్ర, 7 జన్మల చరిత్ర చెప్పగలిగే వ్యక్తి ఏ మాత్రం అహంకారం లేకుండా ఎదుటి వ్యక్తిపై కాళ్ళపై పడి తిరిగి నమస్కరించాడంటే అతనికి ఎంత గొప్ప హృదయం ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నిజమైనటువంటి పవిత్రతకు అహంకారం అనేది ఉండదండి. మరి అదే రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడంటే, నేను అనే భావన ఉన్నంత వరకు ఎవరికి కూడా దేవుడు అనేవాడు పూర్తిగా ప్రత్యక్షం కాడు అంట. నేను అనే భావన మొత్తానికి తొలగిపోవాలంట. అప్పుడే ఆ భగవంతుడు సాక్షాత్కరింపబడతాడు. ఈ నేను మంచివాడిని అనే భావన కూడా ఇది అహంకారం కిందికే
వస్తుందంట. ఎలా అంటే ఇక్కడ ఒక చిన్న స్టోరీ చూద్దాం. స్టోరీ కాదులేండి, ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన విషయం. ఒక గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్ళంట. ఒక వ్యక్తి ప్రతిరోజు స్నానం చేసి గుడికి వెళ్ళి పూజ పునస్కారం అన్ని చేసేవాడు. ఒక వ్యక్తి గుడికి వెళ్ళకపోయినా అతడు చక్కటి నియమాలను పాటించేవాడు. ఎవరో ఒకతను ఆకలితో ఎంతో బాధపడుతున్నాడంట. బాధపడినప్పుడు ఆ మొదటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నాకు ఆకలేస్తుంది, కొంచెం ఆహారం పెట్టు అని చెప్పేసి అడిగినప్పుడు, నువ్వు ఎటువంటి పాపకర్మలు చేశావో అందుకే ఇప్పుడు ఇలా అడుక్కొని తినాల్సి వస్తుంది అని చెప్పేసి చీదరించుకుంటాడంట. ఎవరు? ఆ పూజా పునస్కారం చేసినటువంటి వ్యక్తి. అదే గుడికి వెళ్ళని వ్యక్తి సహృదయంతో, ఏమి తెలియదు అమాయకంగా ఉండే వ్యక్తి ఏమీ అనకుండా తనకు ఎంత ఆహారం కావాలో అంత ఇచ్చాడంట. అంటే ఇక్కడ భగవంతుడు దగ్గర ఎవరు గొప్పవారు అవుతారు అంటే, బయట శీలం చూపించిన వాడా లేక హృదయంలో పవిత్రత చూపించిన వాడా అంటే, హృదయంలో పవిత్రత చూపించిన వాడే దేవుడు ముందు గొప్పవాడవుతాడు. అందుకే ఈ ధ్యానం చేసే మనం ఎలా తయారు కావాలి అంటే, ఆ రెండవ వ్యక్తిలా మనం తయారవ్వాలి. అదే మనకు కావాల్సింది. నువ్వు ధ్యానం చేశావని గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీలో గుణం ఎంతవరకు మారింది అనేది ఇక్కడ చూడాలి. మరి ఈ శీలమదం ఉన్నవాడి యొక్క వాడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఇతరుల లోపాలు వెతుకుతాడు. వెతికి తొందరగా తీర్పునిస్తాడు. వాడికి ఇంకేం ఉండదు. ఎందుకంటే నేనే గొప్పవాడిని అనే అహంకారం వాడికి ఉంటుంది. ఇంకా తాను పవిత్రుడని భావిస్తాడు. తనలో మాత్రం తప్పులు ఒప్పుకోడు. ఒప్పుకోడు, చూసుకోడు, రెండు లేదు. ఇంకా కఠినంగా మారతాడు. ప్రేమ తగ్గిపోతుంది, ఇతనికి వినయము తగ్గిపోతుంది. ఇంకా సూక్ష్మమైనటువంటి అహంకారం కూడా ఈయనకు పెరుగుతుంది. ఎవరికి? శీలమదం ఉన్న వ్యక్తికి. ఎప్పుడైతే ఇవన్నీ కలుగుతాయో ఇంకా అక్కడ ఆధ్యాత్మిక ఎదుగుదల ఆగిపోతుంది. అంతే. ఎందుకంటే నేను చేరుకున్నాను అనే భావన అతనికి ఎప్పుడైతే వస్తుందో అక్కడ ఆధ్యాత్మిక ఎదుగుదల ఆగిపోతుంది. చూడండి, ధ్యానం చేసే వ్యక్తి ఎలా ఉండాలి అంటే, చిన్న పిల్లవాడి మనస్తత్వం ఎలా ఉంటుందో అలా ఉండాలి. తర్వాత భూదేవికి ఎంత సహనం ఉంటుందో అలా ఉండాలి. నీరు ఎలా మృదువుగా ఉంటుందో అలా ఉండాలి. చూడండి, ఈ నీరు ఎప్పుడూ క్రిందికే ప్రవహిస్తుంది. మరి కిందికి ప్రవహించడం వల్ల ఏమవుతుంది? అందరికీ ఉపయోగపడుతుంది నీరు కదా. మరి అహంకారం ఎట్లా ఉంటుంది అంటే, ఇది ఎప్పుడూ పైకి లేపుతుంది, ఎదగాలని చూస్తుంది, కానీ అది ఒంటరిగానే మారిపో. అహంకారం ఉన్న వ్యక్తి ఎప్పుడూ ముందుకు వెళ్ళలేడు, ఎదుగుదల అనేది కూడా ఆగిపోతుంది. మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఒక ప్రమాదం ఏంది అంటే, చూడండి, కొంతమంది ధ్యానము చేస్తారు, జపాలు చేస్తారు, పూజలు చేస్తారు, అన్ని బానే ఉంటాయి. కానీ మెల్లగా వాళ్ళ మనసులో ఏమనుకుంటారంటే, నేనే ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగాను, నేనే గొప్పవాడిని అని ఎప్పుడైతే అనుకోవడం మొదలు పెడతారో అక్కడే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే బయట పాపాల కంటే లోపల దాగి ఉన్నటువంటి ఆ గర్వం తొలగించడం చాలా చాలా కష్టం. అంతే కదా. బయట ఉంటే ఏదో చెప్పొచ్చు, లోపల కుళ్ళు కుతంత్రం ఇలాంటివి ఉంటే మనం చెప్పగలుగుతామా? వాళ్ళ మంచిగా చేయగలుగుతామా? అస్సలు చెయ్యలేం. చూడండి, మనమే ఉన్నాం, నడుస్తున్నాం, నడిచేటప్పుడు మనకి ఎక్కడో ముల్లే గుచ్చుకుంది అనుకుంటాం, బయటికి కనిపించింది, దాన్ని వెంటనే తీసేస్తాం, అదే లోపలికి వెళ్ళిపోయింది, ఎంత నొప్పి తెస్తుంది మనకు. అలాంటిదే ఈ శీలమదం అంటే. ఆ ధనమదం, బలమదం, ఇంకే మదం ఉన్నా మనం బయటికి కనిపిస్తుంది
చెప్పొచ్చు. కానీ ఈ శీలం అనేది ఆ లోపల్ని కుంచేస్తుంది. కాబట్టి ఈ శీలమదం మనం తొలగించుకోవాలి. మరి నిజమైనటువంటి మహాత్ములు ఎప్పుడూ కూడా తమను గొప్పగా చెప్పుకోరు. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోరు. ఇతరులను కూడా తక్కువగా చిన్న చూపు కూడా చూడరు. అందరిలో ప్రతి ఒక్కరిలో ఆ భగవంతుణ్ణి చూస్తారు. చాలా సహజంగా ఉంటారు. మనం పత్రి గారిని గమనిస్తే పత్రి గారిలా చాలా సహజంగా ఉంటారు. మరి మహాత్మా గాంధీ ఉన్నాడు. ఈయన ఎంతో నియమపరుడు. కానీ ఎప్పుడూ తనను తాను పరిపూర్ణంగా ప్రకటించుకోలేదంట ఆయన మహాత్మా గాంధీ. తను ఏదైనా తప్పు చేస్తే కూడా దానికి ఒప్పుకునేవాడంట. అలాంటి వినయం మనకు కావాలి. మరి ఈ శీలమదాన్ని మనం ఎలా తగ్గించుకోవాలంటే మొట్టమొదట మన లోపాల్ని మనం చూసుకోవాలి. ఇతరుల తప్పులు కంటే మన మనసును, మనలో ఉన్నటువంటి లోపాలను మనం పరిశీలించుకోవాలి. అప్పుడే మనం ఈ శీలమదం నుంచి బయటపడతాం. ఇంకా సేవ చేయాలి. సేవ చేయడం వల్ల ఏమవుతుందంటే అహంకారం కరుగుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి సేవ చేయడం గొప్ప కాదు. అంటే ఇప్పుడున్న కాలంలో ఇంట్లో వాళ్ళకి చేసేదే చాలా గొప్ప అనుకోండి. బయట వాళ్ళకైతే చేస్తారు. బయట వాళ్ళతో మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటది కాబట్టి బయట వాళ్ళకి చేయడానికి రెడీగా ఉంటారు. ఇంట్లో వాళ్ళకు చేయడానికి రెడీగా ఉంటారు. కాకపోతే ఇక్కడ సేవ చేయడం వల్ల మనలో ఉన్నటువంటి అహంకారం కరిగిపోతుంది. మరి ఇంకా ఇతరులు చేసినటువంటి మంచిని గుర్తించాలి. గుర్తించి నాలో ఈ మంచితనం లేదు అని తెలుసుకోవాలి. ఎలా అంటే ఉదాహరణకు మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి ఒకసారి దుర్యోధనుడు ధర్మరాజు వెళ్ళినప్పుడు తెలుసు మీకు అందరికీ. మరొక్కసారి మననం చేసుకుందాం. ధర్మరాజుకు ఈ రాజ్యమంతా తిరిగి ఎవరైనా చెడ్డవాళ్ళు ఉంటే చూసిరా అని చెప్తారు. అదే దుర్యోధనుడికి రాజ్యమంతా తిరిగి ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారేమో చూసిరా అని చెప్తారు. తిరిగి రాజ్యమంతా తిరిగి వచ్చి ఏం చెప్తారు? దుర్యోధనుడు ఊర్లో ఎవ్వరూ రాజ్యంలో ఎవ్వరూ మంచివారు లేరు. ఉంటే అంతో ఇంతో నాలో మంచి ఉంది అంటాడు. అదే ధర్మరాజు ఏం చేస్తాడు? రాజ్యంలో అందరూ మంచి వాళ్ళే, నాలోనే కొంత చెడ్డ ఉంది అని చెప్తారు. అంటే ఇక్కడ ఈ శీలమతంలో మనం కూడా ఇతరుల యొక్క లోపాలను కాదు, మనలో ఏమీ లేదు, ఇతరుల వ్యక్తులలో ఉన్నది మనలో ఏమీ లేదు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ లేనిది మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నాకు అన్ని ఉన్నాయి, నా అంతటి వాడు లేడు అని మనం ఎప్పుడు అహంకారం పెంచుకోకూడదు. మరి ఇంకా దేవుని యొక్క కృప మనం గుర్తుంచుకోవాలి. ఎలా అంటే మనలో ఉన్నటువంటి మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ భగవంతుని కృప వల్లే మనకు వచ్చాయి. అంతే కదా. ఆయన కృప లేకపోతే మనకేవి వచ్చేవి కావు. ఆ విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. మరి ఇంకా మౌనంగా ఉంచి మనం అందరికి మంచి చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ నిశ్శబ్దంగా మనం ఎప్పుడైతే మనం చేసే పని మనం చేస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగిస్తుంది. అదే మనం చేయాలి. అందుకే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దేవుడా నాలో ఉన్నటువంటి మంచి గుణాలన్నీ నీ వరం వల్లే, అంటే నీ యొక్క దయ వల్లే ఉన్నాయి. మరి దానివల్ల నాలో గర్వాన్ని పెంచనివ్వకు. ఎప్పటికప్పుడు మనకు మనం దేవుడా అంటే ఎక్కడో భగవంతుడు ఎక్కడో ఉన్నాడని కాదు, మనలో ఉన్నటువంటి ఆత్మ అనే భగవంతునిపై విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఆయన మీద మన యొక్క దృష్టిని ఉంచి మనం ఇలా చెప్పుకోవాలి. ఏంటి? నాలో ఉన్నటువంటి మంచి గుణాలన్నీ నీ వరమే, నాలో గర్వం పెరగనివ్వకు, ఇతరుల్లో తప్పులు చూడనివ్వకు, ప్రతి ఒక్కరిలో నన్ను నేను చూసుకునేటట్లు అంత మంచి హృదయాన్ని నాకు ప్రసాదించు, నాకివ్వు అని చెప్పేసి ఈ భావనతో మనం రోజు కనుక ఉంటే, అలవాటు చేసుకుంటే మన మనసు ఎంతో మృదువుగా తయారవుతుంది. ఇక్కడ నిజమైన పవిత్రత అంటే ఇతరులను క్షమించడం, ప్రేమగా మాట్లాడటం,
వినయంగా ఉండటం. ఇవన్నీ లేకుండా నువ్వు కేవలం ఎవరో చెప్పారు ఇవి పాటిస్తున్నా అని పాటించినంత మాత్రమే సరిపోదు. చూడండి, ఉదాహరణకు ఒక దీపం ఉంది. ఆ దీపం వెలిగితే చుట్టూ అంతా వెలుగు నిండుకుంటుంది, అవునా కాదా? అలాగే నిజమైనటువంటి శీలం ఉన్నవాడు ప్రేమను పంచుతాడు, గర్వాన్ని పంచడు, ప్రేమను పంచుతాడు. కాబట్టి ఈ మదంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, శీలం అంటే గొప్పది, కానీ ఆ శీలంపై మనం అహంకారం పెంచుకోవద్దు. అహంకారం పెంచుకుంటే మన ఆధ్యాత్మికతనే నాశనం చేస్తుంది. ధ్యానం అంటే నేను అనే గోడ కూలిపోవడం, అంటే నేను అనే భావన మనకు ఉండకూడదు. శీలమదం అంటే నేను మంచివాడిని అనే కొత్త గోడ కట్టుకోవడం కాదు. ఆ కొత్త గోడ మనం కట్టుకోకూడదు. అందుకే నిజమైన సాధకుడు ఏం చేయాలంటే తన మంచితనంపై ఎప్పుడూ కూడా గర్వంతో ఉండకూడదు. వెలుగునిచ్చే సూర్యుడు తన యొక్క మహిమను ప్రకటించుకుంటాడా? ప్రకటించుకోడు. అలాగే నిజమైనటువంటి జ్ఞానం పెరిగిన కొద్దీ మనలో వినయం వికసిస్తుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం మన లోతుల్లోకి వెళ్తుందో ఇంకా మనకు ఆ నేను అనే అహంకారం చక్కగా కరిగిపోతుంది, నశిస్తుంది. కాబట్టి చూడండి, నువ్వు ఎంత మంచివాడో ఆ భగవంతుడు తెలుసుకుంటాడు. కానీ నువ్వు నీ మంచితనంపై ఉంది, నాకు మంచితనం ఉందని గర్వపడడం ఎప్పుడైతే నువ్వు మొదలు పెడతావో నీలో ఉన్నటువంటి ఆ పవిత్రత మొత్తం కోల్పోతావు. కాబట్టి ధ్యానము చేసే మనము ఎలా ఉండాలంటే ఆ పవిత్రతను కోల్పోకుండా ఉండాలి. అంటే మనం నేను మంచివాడిని, నా వల్లే అవుతుంది, నేను కాబట్టి చెప్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను అనే గర్వాన్ని ఎప్పటికీ పెంచుకోవద్దు. అప్పుడే మనకు ఈ శీలమదం లేనట్లు. అర్థమైంది కదా? ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.